పరిశుద్ధ గ్రంథంలో యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 32వ వచనం. అందరూ అనండి మాట. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఆ దినమున యెహోవా నామమును బట్టి ప్రార్థించేవారందరూ రక్షింపబడుదురు. దినము అంటే ఒక యారా అని అంటే ఒక రోజు కాదు, ఒక యార అంటే కాలాన్ని సూచిస్తుంది. కొంతకాలం 1 year or 2 years లేకపోతే 5 ఆ దినాలంటే ఒక డికేడ్ 1000 రోజులు కావచ్చు. ఓకే, ఇది యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనం. యోవేలు ఏని పేరు. యోవేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నా దేవుడు. యోవేలు అనే మాటకు అర్థం అది. యోవేలు గ్రంథాన్ని ఎప్పుడు రాశారంటే 850 BC అంటే క్రీస్తు పూర్వం 850 సంవత్సరాల క్రితం యోథం అనే ఎవరో ప్రవక్త ఉన్న కాలంలో, ఆ రాజుగారు ఉన్న కాలంలో వ్రాయబడినటువంటి ప్రవచనం. ఈ యోవేలు గ్రంథము ఎందుకు రాశారు? ముఖ్యంగా యోవేలు గ్రంథం ఏం చెప్తుంది అని అంటే, ప్రార్థన చేయండి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. కూటాలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు పెట్టాలి? అసలు మెయిన్ ఉపవాస గురించి రాసిన ప్రవక్త ఎవరంటే యోవేలు గారు. ఉపవాస కూటాలు ఎందుకు చేయాలి అనే విషయాలు ఇందులో చాలా స్పష్టంగా రాశాడు. యెహోవా నామాన్ని బట్టి ప్రార్థించే వారందరూ రక్షించబడతారు. రక్షణ పొందటానికి కొరకు ఉపవాస కూట. ఉపవాస ప్రార్థనలు ఎందుకు అనంటే, చల్లారిపోయిన మన ఆత్మీయ జీవితం ఉజ్జింపబడడానికి అది మెయిన్ టార్గెట్ దిగజారిపోయిన స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో ఎక్కడైతే మనం పడిపోయామో, ఎక్కడైతే దిగజారిపోయామో, దేవునికి దూరం అయిపోయామో ఆ విషయాల్ని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, దేవుని చిత్తానికి లోబడుతూ, ఓ లార్డ్ రివైవ్ మీ అంటే నన్ను ఉజ్జింప చెయ్యి, దేవా నన్ను ఉజ్జింప చెయ్యి, దేవా నన్ను బలపరచు అని అడగడానికి కొరకు ఉజ్జీవింపబడడానికి ఉపవాసంలో ఉద్యమం కలుగుతుంది. ఉపవాసం చేయటం వల్ల మీ ఆత్మ గుణపరచబడదు. ఉపవాసం చేయటం వల్ల మీ లోపాలు బయటపడతాయి. ఉపవాసం చేయటం వల్ల దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చుకుని వారు అవుతారు. ఉపవాస ప్రార్థన వల్ల దేవుని కార్యాలు మీరు చూస్తారు. యోవేలు ప్రవక్త మొట్టమొదటగా ఎందుకు ఈ భాగాన్ని రాశాడనంటే, 2 విషయాలు ఇందులో మనకి ముఖ్యంగా ఉంటాయి. నేను మీకు అవి స్పెసిఫిక్గా చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. మనఃపూర్వకంగా టర్న్ టు మీ. ఎందుకు ఉపవాస ప్రార్థనలు అంటే, ఇప్పుడైనను ఉపవాసం ఎందుకున్నారు వీళ్ళు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనను అంటే ఎప్పుడైనను అనే ప్రశ్న రావాలి మీకు. ఇప్పుడైనను అంటే ఏంటి? ఇప్పుడైనా మాటకు అర్థం ఏంటి? మొదట ఒకసారి హాస్పిటల్లో పెట్టేశారు అతన్ని, బాగా వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు. డాక్టర్లు ఏదో వైద్యం చేసేసి పంపించేశారు. ఇక చెప్పారు, బాబు నువ్వు ఇంకా తాగితే చచ్చిపోతావని చెప్పారు. రెండోసారి వచ్చాడు, మళ్ళీ 10 రోజులు బాగానే ఉన్నాడు, మళ్ళీ తాగడం మొదలెట్టాడు. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. చెప్పాం కదయ్యా నువ్వు వినలేదు, ఎందుకే నీ బతికేలాగా అయిపోయింది, తాగొద్దయ్యా అని అంటే, ఇంక నేను తాగనండి, ఏదో రకంగా చేయండి అన్నారు. మళ్ళీ మామూలే 10 రోజులు ఉంచారు, మళ్ళీ తీసుకొచ్చేసారు. కిమ్స్కి తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు మొత్తం 2 కిడ్నీలు కూడా పాడైపోయినాయి. మనిషి బ్రతుకు మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఇంకా చేతులు ఎత్తే పరిస్థితుల్లో ఏమంటారంటే, ఇంకా డాక్టర్లు చెప్పారు, ఇప్పుడైనా మారతావా? అదనమాట. ఇప్పుడైనా పదం ఎప్పుడు ఆడతారు? ఎప్పుడు వాడతారమ్మా? ఎప్పుడైనా సరే నీ బుద్ధి మార్చుకుంటావా? మొదట ఒకసారి పెట్టుబడి పెట్టాడు గేమ్లో, 2 లక్షలు పోయినాయి. మళ్ళీ వస్తాయని ఇంకొక 2 లక్షలు అప్పు తెచ్చి మళ్ళీ పెట్టాడు. మళ్ళీ గేమ్లో పెట్టాడు, మళ్ళీ పోయినాయి. మొత్తం ఇల్లు కూడా అమ్మేసి స్థితికి వచ్చాడు. అప్పుడు చెప్తారు పెద్దలు, రే ఇప్పుడైనా మానేరా ఆట. ఏమంటారు చెప్పండి?
ఇప్పుడైనా మారకపోతే నీ లైఫ్ పోతే, ఇప్పుడైనా మారు. అప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి. ముందు ఏదో పెద్ద స్టోరీ జరిగింది, అదేంటనేది మీరు తెలుసుకో. ఎందుకు ఇప్పుడైనా అంటున్నాడు? అమ్మా, నీ జీవితంలో ఇప్పుడైనా పదం ఎందుకంటే జరగవలసిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది, పరువు కాస్త పోయింది, ఉన్నది కాస్త అయిపోయింది, ఆస్తి పోయింది, పరువు పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయాయి. దేవుడి దగ్గర రావడానికి 3 కారణాలు రాత్రి చెప్పాడు ఆయన. ఏంటి కారణం? మొదటి కారణం, జబ్బన్నా రావాలి, డబ్బన్నా పోవాలి, శిక్షన్నా పడాలట. అప్పుడు కానీ రావు నువ్వు. డబ్బన్నా పోవాలి అంటే నాశనం అన్న అయిపోవాలి, డబ్బులు లేకుండా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్ష అన్నా పడాలి, దెబ్బన్న పనిష్మెంట్ అయినా రావాలి. అప్పుడు కానీ దేవుడి దగ్గర రావు. ఇప్పుడైనాను దేవుడు ఆహ్వానిస్తున్నాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. నీ బతుకు పాడైపోయింది, నీ ఇంట్లో సమస్యలు పెరిగిపోయాయి, నీ కష్టాలు పెరిగిపోయినాయి. ఇంకా 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 పాడవకముందే, ఇంకా ఇంకా నాశనం రాకముందే, ఇంకా నీ జీవితము దేవునికి దూరం అవ్వకముందే, నీ బిడ్డలందరూ లేకపోతే నీ కుటుంబం అంతా కూడా ఇప్పుడైనాను ఏం చేయాలి? మీరు ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్యలు. ఏం జరిగింది ఇశ్రాయేలు అంటే, మొదటి అధ్యాయము 2వ వచనం జరిగింది. ఏం జరిగింది? గ్రామ పెద్దలారా ఆలకించండి, సంఘ పెద్దలారా, ఓ ఎల్డర్స్, దేశ కాపురస్తులారా, మీరందరూ చెవిగ్యునుడి. ఇలాంటి సంగతులు మీ దినంలో కానీ మీ పితరుల దినాలు కానీ జరిగిందా? మీ పితరులు, అమ్మా, మీ ఫోర్ ఫాదర్స్, మీ తాత ముత్తాతల కాలంలో జరిగిన సంఘటనలు ఏవో జరిగాయి ఇజ్రాయెల్ దేశంలో. ఇశ్రాయేలు దేశంలో ఏం జరిగింది సార్ అని అంటే, భయంకరమైన బాధాకరమైన విషయాలు జరిగాయి. తాతల కాలంలో జరగలేదంట, ముత్తాతల కాలంలో జరగలేదట, పితరుల కాలంలో జరగలేదట. ఇప్పుడిప్పుడే ఇలాంటివి చూస్తున్నారంట వాళ్ళు. ఇలాంటివి మన కళ్ళ ముందు ఇప్పుడిప్పుడే కనబడుతున్నాయి. ఎప్పుడు జరగని సంగతులు, మనం ఎన్నడూ చూడని సంగతులు సంభవిస్తున్నాయి. ఏం జరిగింది వాళ్ళకి? ఈ సంగతులు మీ బిడ్డలకు తెలియచేయండి, వారు తమ బిడ్డలకి రాబో తరాలకు తెలియజేస్తారు. ఎందుకు ఈ ప్రసంగం అంటే, ఇది మీ పిల్లలకి తెలియచేయడానికి. మన ఇంట్లో బాబు ఒకప్పుడు మనము డాబాలో ఉండేవాళ్ళం రా, ఇప్పుడు గుడిసెలోకి వచ్చేసాం. కారణం ఇది నాయన, అద్దె కొంపలకు వచ్చాం. గుడిసె కట్టుకోవట్లేదు, గుడిసెలు ఎవరికి లేవు కదా, అద్దె కొంపలకు వచ్చేసాం రా. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అంటే మన తాతోళ్ళు. ఒకప్పుడు మన తాతలు నేతులు నాకేవారట, ఇప్పుడు మూతులు నాకుతున్నారా. ఒకప్పుడు తాతలు చాలా బాగుండేవారురా, ఒకప్పుడు పై బాగుండేవాళ్ళం రా. ఇప్పుడు ఏమైపోయామంటే అద్దె కొంపల్లోకి వచ్చాం, ఊరు వదిలేసాము, చెడ్డోళ్ళు అంటున్నారా మనల్ని. ఎందుకో తెలుసా? మనకి ఎలాంటి కష్టాలు వచ్చాయి ఎందుకో తెలుసా? మన నాన్న చేసిన తప్పుడు పని, మన అమ్మ చేసిన తప్పుడు పని, మా అబ్బాయి చేసిన తప్పుడు పని రా. అందుకనే ఇప్పుడైనా మనం మారాలరా. అది కథ. ఏం జరిగింది ఇశ్రాయేలుకి? 3వ వచనంలో 4వ వచనంలో గొంగళ పురుగులు తినేసినట్ట పంట, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు, లోకస్తున్న మిడతలు, గొంగళ పురుగులు, ఈ రాబోయే పంటను మిడతలు తినేసినాయి అంట. మిడతలు ఇచ్చిపెట్టిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి అంట. చీడ పురుగులు ఇచ్చిపెట్టిన దాన్ని పసర పురుగు తినేసిందంట. చేను కానీ ఒక రోజు చూడకపోతే ఏమవుద్దమ్మా? దోమట్టేద్ది. దోమట్టేసినప్పుడు సోమరోడు చేను దాటరాక దోమలట్టేస్తాయి. సోమరపూర్తిగా ఉండకూడదు, ఏ రోజు కారో చూసుకోవాలి దాన్ని. ఈ రాత్రి దోమ వారం రోజులు పోయాక చూస్తే మళ్ళీ మరుచుకుంటూ కుదరదు, ఏ రోజు కారో చూడాలి. పంట వచ్చేటప్పుడు మొత్తం చీడ పురుగులు తినేసినాయి, పసర పురుగులు తినేసినాయి. ఇప్పుడు అన్నీ తినేసి 10వ వచనంలో ఏమైంది? 10వ వచనం, పొలం పాడైపోయింది, భూమి అంగలార్చి ధాన్యము నశించింది, కొత్త ద్రాక్షారసం అయిపోయింది, తైలము అయిపోయింది, భూమి మీద పైరు చెడిపోయింది, గోధుమ కర్రలు, యావల కర్రలు, అప్పుడు వాళ్ళ గోధుమలు కదా, గోధుమల కర్రలు, యావల కర్రలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జలదర చెట్లు అన్నీ పాడైపోయినాయి అంట. పంటలన్నీ పోయినాయి. అరటి తోట పోయింది, కొబ్బరి తోట పోయింది, పురుగట్టేస్తుంది, బెరడు తెగులు ఎట్టేస్తున్నాడు. బెరడు తెగులు ఉంది అక్కడ. మీకు నేను చెప్తున్నాను, మీరు చెప్తున్నారు ఏంటంటే కుదరదు. 7వ వచనంలో ఉంది, బెరడు తెగులు ఎట్టేసిందంట. చెట్టు తినేస్తుంది, తొర్రలో తినేస్తుంది,
మామిడి తోట పోయింది, కొబ్బరి తోట పోయింది, వంగ తోట పోయింది, వరిసేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పోతే ఏమవుతుందండి? చెప్పాలి. పోతే ఏమవుతుంది? అన్నీ పోతే, పంట అంతా పోతే ఏమొస్తుంది? కరువు వస్తుంది. దేశం ఏమొచ్చింది చెప్పండి? కరువు వచ్చింది. కరువు మొత్తం అంతా ఎండిపోయినాయి, పంటలు ఎండిపోయినాయి, ఊళ్ళు ఎండిపోయినాయి, నదులు ఎండిపోయినాయి. అమ్మ, నదులు కూడా ఎండిపోయినాయి అంట. ఆ దేశంలో నదులు ఎండిపోయినట్టు 20వ వచనం చూడండి. 20వ వచనంలో, మొదటి అధ్యాయం 20వ వచనంలో ఏమైంది? నదులు ఎండిపోవుట చేత, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోతున్నాయి. ఎండిపోయి ఎండ నిన్న వరకు ఎరగొట్టేసి చూడండి. అలాంటి ఎండ కాసేసట ఇంగ్లాండ్ నదులు ఎండిపోయినాయి. ఇంగ్లాండ్లో నదులు, పుష్కలంగా ఉండవలసిన నదులు ఎండిపోయినాయి. రకరకాల సంభవాలు జరిగాయి. అంటే కరువు తెగులు వచ్చింది వాళ్ళకి. ఇంతకుముందు ఎప్పుడు అలా జరగలేదు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని పురుగులు ఒకసారి రావటం, పంటలన్నీ పోవటం. ప్రజలకి ఏమైపోయిందంటే కరువు వచ్చేసింది. ఇంట్లో అన్నం లేదు, కరువు వచ్చింది. రెండోది ఏంటంటే ఈ పొలాలు పాడైపోవడమే కాకుండా రెండోది ఏం జరిగిందంటే మందిరాలు ఆగిపోయినాయి. 9వ వచనంలో మందిరంలోకి ఎవరు రాకుండా ఆగిపోయారు. ఎందుకంటే కానుకలు లేవు, పలహారాలు లేవు, ఏమీ లేవు, నాశనం అయిపోయారు అందరూ. ఇంకా జరిగింది ఏంటంటే, అక్కడ జరిగిన ఒక విషయం ఏంటంటే, వాళ్ళు మందిరాలతో ఇది ఆగిపోవటమే కాదు. 18వ వచనం, మేత లేక పశువులు కొట్టుపడిపోతాయి. మేత లేదంటే పశువులకి పచ్చగడ్డి లేదు, ఎండుగడ్డి లేదు, పచ్చగడ్డి లేదు. గొర్రె మందలు చెడిపోయినాయి, అగ్ని చేత మేత స్థలాలు కాలిపోయినాయి, మంటతో తోట చెట్లన్నీ కాలిపోయినాయి. యెహోవా నీకే మొర్రపెట్టి. ఇప్పుడు ఎంత జరిగిపోయిందండి. పశువులు ఎండిపోయినాయండి. అమ్మ, ఏం ఎండిపోయినాయి? పశువులు చచ్చిపోతున్నాయి పంట లేక. పంటన కరువు వచ్చేసింది, మనుషులకి బాధ అయిపోయింది. చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఇప్పుడు సంఘస్థులు ఏం చేయాలి? ఇప్పుడైనను, ఎప్పుడు దేవుడు ఒక విపత్తు పంపించాడు. దేవుడు ఒక ఏమంటారు? డిజాస్టర్ అంటారు ఇంగ్లీష్లో. డిజాస్టర్స్ అంటే ఒక ప్రకృతి విపత్తులు అనమాట. ప్రకృతి వైపరీత్యాలు, లేకపోతే ఏమంటారు, డిజాస్టర్స్ వస్తాయి. మొత్తం దేశాన్ని స్మాష్ చేసేస్తాయి. డిజాస్టర్స్ అంటే మీకు చెప్తాను చూడండి. ఇంతకుముందు ఎప్పుడు జరగని సంఘటన ఒకటి మనకు జరిగింది, మన కళ్ళతో మనం అందరూ చూసాం. ఏంటది? బస్సులు ఎప్పుడైనా ఆగుతాయని మీరు అనుకున్నారా? బస్సులు ఆగిపోతాయి, రైళ్ళు ఆగిపోతాయి, ట్రైన్లు ఆగిపోతాయి. తర్వాత ఏంటిది, ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతారని ఎప్పుడైనా అనుకున్నారా? ఒక మనిషి ఇంకొక మనిషితో, పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండిపోతాం అని ఎప్పుడైనా అనుకున్నారా? ఏంటది వచ్చింది? కరోనా. మన పితరుల్లో ఎప్పుడు జరగనటువంటి సంఘటన అది. మన పితరుల్లో జరగలేదు. కరోనా వైరస్ గురించి వాళ్ళకి తెలియదు. మనమే చూసాం. ఎంత గొప్ప కరోనా. ఎవరింట్లో ఒక్క నెల కాదు, 2 నెలలు కాదు. మార్చి నెల 17వ తారీఖుని మోడీ గారు చప్పట్లు కొట్టమన్నారు, చప్పట్లు కొట్టాం. ఆ రోజు ఎవరు బయటికి వెళ్ళొద్దు అన్నాడు, బయటికి వెళ్ళలేదు. ఇంకేక బయటికి ఎవరికి వెళ్ళకుండా లోపల తాళం వేసాడు. పొద్దునుంచి లాక్డౌన్ అన్నారు, లోపల పెట్టి ఎరగొట్టేస్తున్నారు పట్టుకుని. ఇంకా కాయగూరలు మీ ఇంటికే, ఎవరింటికి వాళ్ళ ఇంటికి రాకండి. అదే కనబడిన పురుగు అంటే పోనీ మీకు వైరస్ అన్న, కరోనా వైరస్ కనబడింది ఎవరికన్నా? కనబడితే తొక్కు అన్నాడు ఒక పాస్టర్ గారు. తొక్కినా ఏం పోలేదు, అది తెగ తినేసింది, అట్టుకుని అందరిని లేపేసింది. ఇంతకు ముందు జరగనటువంటి విపత్తు ఒకటి జరిగింది మన కళ్ళ ముందు. ఎందుకో తెలుసా? మీరు హృదయాలు మార్చుకుంటారని, మారు మనసు పొందుతారని, ఇప్పుడైనను ఆయన తట్టు తిరిగి కన్నీళ్లు విడిచుచు మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారని కరోనా పంపించాడు దేవుడు. ఎంత భయంకరమో, ఎప్పుడు జరగని సంఘటనలో. పోనీ అంతెందుకు, మన బొడమేరు జరిగింది కదా. బొడమేరు పొంగిపోయి ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఈ డాబా మునిగిపోయి పైకెక్కిపోయింది. వాళ్ళు ఏమడిగారండి? కొంచెం అన్నం పెట్టండి అని అడిగారా? భోజనం అడగలేదు వాళ్ళు, బట్టలు అడగలేదు వాళ్ళు. ఏమడిగారో తెలుసా? బాబు వాటర్ బాటిల్ ఇవ్వండి, వాటర్ బాటిల్. ఇంతకు ముందు జరగని సంఘటనలో అమ్మ ఏం జరిగాయి? బొడమేరు మునిగిపోయి వాళ్ళ పాస్టర్ గారు ఒక ఆయన ఫోన్ చేస్తున్నారు, అయ్యా మమ్మల్ని చూడండి, మా ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. కొంతమంది శవాలు 3 రోజులకి, 4 రోజులకి, వారం రోజులకి తేలి కొట్టుకొచ్చాయి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు మీరేం చేయాలి? ఇప్పుడైనాను అదే చెప్తున్నాడు ఆయన. కరువు వచ్చింది, విపత్తు వచ్చింది. 1000 కోట్లు, 8000 కోట్లు, వాళ్ళ 7 కోట్లు, వాళ్ళ కోట్లు, వాళ్ళు అందరూ ఇచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చింది?
ఇళ్ళు పోయినాయి, మాకు ఆశ్రయం కావాలి. ఇప్పుడైనను, ఎప్పుడండి? ఇలాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు మనకేమి రాలేదులే అనుకుంటున్నారేమో. నీ ఇంట్లో ఎండిపోయిన అనుభవం ఉందేమో. అమ్మా, ఇక్కడ మీ ఇంట్లో అన్నీ అయిపోతున్నాయా? ఎండిపోయిన అనుభవమా? ఇప్పుడైనా ఇది శాంపుల్ మాత్రమే. కరోనా ఓ శాంపుల్, ల్యాండ్ స్లైడింగ్ ఓ శాంపుల్. ఆ వరదలు వచ్చినాయి అంటే ఇంకా అలా కొట్టుకెళ్ళిపోతాయని చూపిస్తున్నాడు దేవుడు. నీరు వచ్చిందంటే ఇంకెవడు ఆపలేడు, అలా పొంగిపోద్దని చూపిస్తున్నాడు దేవుడు. వాగులన్నీ పొంగిపోతాయి, కాలువ నిండిపోద్ది, ఇక మా గుమ్మాల్లోకి ఎక్కేస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక దేవుడు ఎందుకు పంపించాడంటే ఒక సూచనగా మీరు మారు మనసు పొందుతారని, దేవుని తట్టు తిరగాలని. విపత్తులు దేవుడు ఎందుకు పంపిస్తాడంటే ఆయన తట్టు తిరగడానికి. అప్పుడు రాస్తున్నాడు ఆయన, మీరు ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి కదా, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి. అమ్మ, ఎప్పుడండి ఇలాంటి పరిస్థితులు నీ ఇంట్లో? అమ్మ, మీ ఇంట్లో అన్నీ బాగున్నాయండి. ఒకవేళ పరిస్థితులు బాగోకపోతే ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడిచుచు, అయ్యో మా దేశం, మా కాలములు ఇలాంటివి జరుగుతున్నాయి ప్రభువా. ఒక నొప్పి, దేవుడు ఒక నొప్పి, ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టంలోకి నడిపిస్తున్నాడంటే నువ్వు దేవుని తట్టు తిరుగుతావని. బాధ పెట్టింది ఎందుకంటే ప్రభు తట్టు తిరుగుతావని. కష్టం వచ్చింది ఎందుకంటే దేవుని తట్టు తిరుగుతావని. నయోమి ఉంది కదా, నయోమి కరువు ఎవరు పంపించారు? నయోమికి దేవుడే పంపాడు. ఆయన వైపు తిరుగుతావని. నయోమి తిరిగిందా? తిరగకుండా నయోమి ఏం చేసింది? పారిపోయింది. 2 పనులు చేయాలి. ఒకటి నీల్, రెండవది ఫీట్ అన్నాడు. నిలబడతావా, పారిపోతావా? నయోమి కరువులోంచి పారిపోయింది, తప్పించుకుందాం, ఈ కరువు నుంచి బయటపడదామని ఇంకో దేశం వెళ్ళిపోయింది, తప్పించుకుందాం. కొన్ని జడ్జిమెంట్స్, గాడ్స్ డిసైడ్ చేసిన జడ్జిమెంట్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు గాడ్ డిసైడ్ జడ్జిమెంట్, యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద జడ్జిమెంట్. దేవుడు డిసైడ్ చేస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళిన తరుణకు వస్తుంది. దేవుడు డిసైడ్ చేస్తే మోయాబు వెళ్ళింది, భర్తలు పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకుంది. దేవుడు డిసైడ్ చేసేస్తే ఇప్పుడు పారిపోవడం కాదు, మోకరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలండి? నీల్ అవ్వాలి. ఫీట్ అంటే పరిగెట్టేస్తాడు, పాదాల మీద పరిగెడతాం కాదు. నీల్ డౌన్, మోకరించాలి. నీల్ అంటే మోకరించడం. పాదాలకు పని చెప్పి పారిపోయింది ఆవిడ. 3 భర్తను పోగొట్టుకుంది, కొడుకులు పోగొట్టుకుంది. దేవుని దగ్గరికి అదే మోకాళ్ళ నుంచి, ప్రభువా ఈ కరువు వచ్చింది, నా ఇంట్లో ఈ శ్రమ వచ్చింది, నా బాధ వచ్చింది, ఎందుకయ్యా, నేను ఎక్కడ తప్పు చేశాను ప్రభు, నన్ను క్షమించమని ఉపవాసం ఉండి కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు తాను చేయదనన్న కీడు చెయ్యక మాని ఏం చేస్తాడండి? పశ్చాత్తాపడ. టర్న్ టు గాడ్. ఎందుకు దేవుడు కలామిటీస్ పంపుతాడు? కలామిటీస్ అంటే విపత్తులు, డిజాస్టర్స్, శ్రమలు, భయంకరమైనటువంటి వ్యాధులను ఎందుకు పంపుతాడు అనంటే ఆయన మనల్ని మార్చడానికే. 17 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జోనీ ఎరిక్సన్, 17 సంవత్సరాలు, అందమైన అమ్మాయి, అమెరికా ఫ్యాషన్ షోకి అటెండ్ అవ్వాలని వెళ్ళటానికి ప్రాక్టీస్ అవుతూ ఈత కొడదామని చెప్పి ఆ బిడ్డకి లోతు ఎంతో తెలియక అమెరికాలో ఒక ప్రాంతానికి ఇంకా రేపు పొద్దున్న ఫ్యాషన్ షోకి వెళ్తుంది వారంలో, అనగా ఈత లోతు ఎంతో కొలంలాగా ఉంటుంది కదా, ఏముంటుందని, స్విమ్మింగ్ పూల్ ఎంత లోతు ఉంటుందో తెలియక అమ్మాయి ఏం చేసిందంటే ఈ స్టెప్ నుంచి ఇలాంటి ఎత్తు మీద నుంచి ఇలా టప్పని కిందకి దూకింది. ఇలా దూకుతారు కదా, దూకగానే వెళ్ళి నేలకు కొట్టింది, వెళ్ళి తల కొట్టేసి. లోతు ఎంతో తెలియదు, తక్కువ లోతు ఉంది, బాగా లోతుగా ఉంటుంది అనుకుందా. ఎంత మంచి, అది 3 అడుగుల లోతు ఉంది, 6 అడుగుల లోతు ఏమనుకుని ఎలా ములిగింది. 3 అడుగుల లోతు టపెళ్ళు కొట్టింది తల. కొట్టగానే అమ్మాయి లేవట్లేదు, బుడగలు వస్తున్నాయి. చుట్టూ వాళ్ళు చూశారు, బుడగలు వస్తున్నాయంటే వాట్, గబగబగబా వెళ్ళిపోయారు. బుడగలు వస్తున్నామని తీసేటప్పటికి ఆవిడ ఇంకా పెయింట్ అయిపోయింది, అప్పుడే తగిలేసింది హెడ్కి. తీసుకెళ్ళిపోయారు, హాస్పిటల్ పెట్టారు. 64 ఆపరేషన్లు చేశారు. కోమలో ఉంది, 64 ఆపరేషన్స్. 64 ఆపరేషన్లు చేస్తే కొద్దిగా చూసింది. ఒక 6 నెలలకు తేలింది ఏంటంటే ఈ కింద నుంచి ఇంకేం పనిచేయదు, 2 చేతులు 2 కాళ్ళు ఇంకేం పనిచేయదు. జోన్ ఎరిక్సన్కి ఇంకేం పనిచేయదు. ఇంటికి పంపించేశారు. హెడ్ ఒకటే పని చేస్తుంది, తినటం, ఎవరన్నా పెడితే తినటం, ఇలా చూడడం, అంతే, మాట్లాడడం. ఎరిక్సన్ పని అయిపోయింది. జోనీ ఎరిక్సన్
అక్కడ వాళ్ళ తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి ఒక వీల్ చైర్ కొని వీల్ చైర్లో పెట్టారు. వీల్ చైర్లో కూర్చోబెట్టి ఆవిడని అలా తిప్పుతున్నారు. వెళ్తుంది. తన జీవితం ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఎవరో ఒక అన్నం పెట్టి తినిపించాలి, ఏదో ఒకటి చేయాలి. ఒకటి వెళ్ళినా రెండు వెళ్ళినా ఎవడో చేయాలి, లేదా అంతే. ఈగ ఆలింది ఇక్కడ. ఈగ దోమ కొడుతుంది. ఏం చేస్తుంది? దోమ వెళ్తుందా? కళ్ళంటా నీళ్ళు కారుతున్నాయి. ఏడుస్తుంది. పక్కడుతోంది. వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నాను? ఈగ వెళ్తుంది కదా, నాకు ఎక్కడ కొట్టుకోలేని బతికేందుకు, ఏగ కూడా తోలుకోలేని బతికేందుకు, నేను చచ్చిపోతానని ఏడుస్తుంది. నేను చస్తే బెస్ట్, ఎందుకు ఎంతకాలం ఇలా బతుకుతా అని ఏడుస్తుంటుంటే అతను మెల్లిగా ధైర్యం చెప్పి, మేము ఉన్నాం కదా చూస్తాం అని చెప్పి యేసుప్రభు గురించి చెప్పాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. చచ్చిపోతాను అంటే, లేదు దేవుడు ఉన్నాడు, దేవుడు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన నమ్ముకో, ఇంతవరకు నీకు తెలియదు కదా, యేసుప్రభుని నమ్ముకుంటే యేసుప్రభు నమ్ముకుంది. జోన్ ఎరిక్సన్ మెల్లిగా ప్రభుని నమ్ముకుని బైబిల్ చదవటం ప్రారంభించి బలపడి వాక్యం చెప్పడం మొదలుపెట్టింది. ఒక రోజుని ఆ వీల్ చైర్లో తీసుకెళ్ళి ఆవిడ వాక్యం చెప్తుంటే వాక్యం బాగా మాట్లాడేది. హెడ్తో ఎంత బాగుంది కాబట్టి వాక్యం చెప్పేది. అలాంటి ఆవిడకి ఈ చాలామంది ఫ్రెండ్స్ ఫేస్బుక్ ద్వారా వాటి ద్వారా ఉన్న వాళ్ళు డబ్బులు అయి పంపిస్తున్నారు. ప్రసంగం అయిపోయిన తర్వాత యేసుప్రభు దేవుడు అని చెప్తుంటే ఒక ఆవిడ దేక్కుంటూ వస్తుందంటే ఈవిడికిలాగే ప్రార్థన చేయించుకోవడానికి. చూసి చాలా బాధపడి, ఇలా దేక్కుండా రాకూడదు ఈవిడి, ఇలాంటి వాళ్ళు వీల్ చైర్ కొందాం, ఈవిడికి వీల్ చైర్ కొంటాను, నాకులాంటి చైర్. నువ్వు బతకడమే పెద్ద బ్రహ్మరథం. నువ్వు ఎంతమంది ఉంటారు మన ఇలాంటి వాళ్ళు మన దేశంలోనే? 4,000 మంది ఉంటారు. 4,000 మందికి వీల్ చైర్లు కొందామందంట. పక్కోడు అసిస్టెంట్కి ఎలా ఉంటుంది? ఉట్టుకెగరలేనమ్మంట, ఇలా డైలాగ్ వాడు ఉంటారు బాస్. నువ్వు బతకటమే మా మీద పోతున్నావు, లేదు చేద్దాం అన్నదట. ఓ పని చేసిందట, నాకు ఒక పని చేయండి నేను చేస్తాను, దేవుడు ఉన్నాడు కదా చేస్తాడు. ఓ బ్లాక్ బోర్డ్ పట్టరండి, బ్లాక్ బోర్డ్ పట్టి, నాకు పెయింటింగ్ వచ్చు, పెయింటింగ్ వేస్తాను. నీకు చేతులు లేవు కదా, ఎలా వేస్తావు పెయింట్? పర్లేదు పట్టరండి. నోట్లో బ్రష్ పొల్లెట్టమంది, నోట్లో బ్రష్ బోర్డు దగ్గరికి ఎట్టమంది, వీల్ చైర్ దగ్గరికి పెట్టుకుని ఇలా 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 గీసి బొమ్మోటి గీసి దీన్ని వేలంపాటు పెడుతున్నానని ఫేస్బుక్లో పెట్టి 800 పౌండ్లకు పాడుకున్నాడంటే ఎవడో ఒక ఆయన. అంటే ఇంచుమించు ఆ రోజుల్లో 8 లక్షలు ఎంతోనంటే మరి నాకు తెలీదు, ఖరీదు ఎంతో నాకు తెలియదు, కానీ మొత్తం 4,000 కంటే ఎక్కువ వీల్ చైర్లు వచ్చినాయట. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పరా. ఇలాగ పెయింట్లు వేయడం ద్వారా ఆవిడ 4,000 చైర్లు ఇవ్వడమే కాదు, ప్రపంచంలో 4 లక్షల మందికి ఎంతమంది, ఇండియా వచ్చింది, ఇండియా కదా ఆంధ్ర వచ్చింది, హైదరాబాద్లో కూడా చైర్లు పంచిపెట్టింది. ఒక పాస్టర్ గారు, నేను ఎంతకీ కథ ఎందుకు చెప్తున్నానంటే నొప్పి ఎందుకు వచ్చిన, ఒక పాస్టర్ గారు అన్నాడట, అయ్యా అమ్మా నీవు ఇంతగా 2012లో వచ్చింది ఆవిడ హైదరాబాద్కి, బతికే ఉంది ఇప్పుడు. ఇంకా మీరు జోన్ ఎరిక్సన్ బతికే ఉంది, మీరు గూగుల్లో కొడితే ఆవిడ బతికుందండి, పెళ్లి చేసుకుంది, మాట్లాడుతుంది, చాలా పరిశుద్ధాత్మతో నింపబడింది ఆవిడ. ఆవిడ ఏముందో తెలుసా? పాస్టర్ గారు అన్నాడంటే, నువ్వు కాళ్ళు చేతులు లేకుండానే నడవలేకుండానే ఎంత సేవ చేస్తున్నావు, ఎన్ని దేశాల్లో తిరిగిందంటే, ఇన్ని దేశాలు తిరుగుతున్నావు కదా, అసలు ఈ కాళ్ళు చేతులు ఉంటే ఎంత బాగున్నో అన్నాడంటే, ఇంకెంత సేవ చేద్దాం అన్నాడు. ఆ పాస్టర్ గారితో ఉందంటే ఆవిడ, నువ్వు అలా కూలవు, నువ్వు చెప్పింది 100% రాంగ్, నో 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 అందంట. ఏ అంటే కాళ్ళు చేతులు ఉంటే నేను దేవుడికి దొరుకుతానేంటి, నేను డ్యాన్సర్నే, నేను ఫ్యాన్స్కి వెళ్తున్నాను, అక్కడికి ఫ్యాషన్ షోలోకి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను నేను, అందులో ర్యాప్ వాంక్ చూపిద్దామని. ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నొప్పి కలగడం వల్ల నేను దేవుడు దొరికాడు, దేవుని సేవ చేస్తున్నాను, ఈ బాధ లేకపోతే నేను దేవుడి సేవ చేయలేను. ఈ స్థితిలో కూడా ఇప్పుడు చెయ్యి ఆడుతుంది ఆవిడ. నేను ఆవిడ ఉందా ఎలా ఉందని చూస్తే చేతి ఆడుతుందని. భర్త ఉన్నాడు, మొన్నే ఏదో 50 సంవత్సరాలు పెళ్లి చేసుకుంది, ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన ఆవిడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభువుని నమ్ముకుంటే దేవుడు తన జీవితాలు మారుస్తాడు. నొప్పి ఎందుకు పుట్టించాడు దేవుడు? బాధ ఎందుకు కలిగించాడు దేవుడు? శ్రమ ఎందుకు పంపాడు దేవుడు? ఆయన తట్టు తిరగడానికి. అందరూ అనండి, ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగిన యొద్దకు ఆయన తట్టు తిరగడానికి దేవుడు పెట్టాడు. బాధ ఎందుకు పెట్టాడు? ముళ్ళు ఎందుకు పెట్టాడు? ఇంట్లో ఈ గొడవ ఏంటి? ఈ రోగం ఏంటి నాకు? ఈ అప్పు ఏంటి నాకు?
ఈ బాధ ఏంటి, ఈ భార్యతో బాధ ఏంటి, భర్తతో బాధ ఎందుకు పెట్టాడంటే ఆయన తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడుగుతావని, లేకపోతే విర్రవీగిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట దేవుడు చిన్న దెబ్బ కొడతాడు. మీకు అర్థం అవడానికి చెప్తాను చూడండి. బస్సు ఇలా వస్తుందండి, బస్సు ఇలా వస్తుంది. బస్సు కుర్రుడు అలాగే వెళ్ళిపోతున్నాడు. సైకిల్ బస్సు కాడికి వెళ్ళిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. నువ్వు పక్కన ఉన్నావు, గవ పరిగెట్టాను, ఇలా గెట్టేసావు, ఇలా లాగేసినట్టు టప్పని కింద పడిపోయాడు సైకిల్ నుంచి కుర్రోడు. బస్సు వెళ్ళిపోయింది. ఏం జరిగింది చెప్పండి నాకు? ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఈ కుర్రోడు పడిపోయాడు కదా, ఈ కుర్రోడికి చిన్న దెబ్బ తగిలింది, కాలు కొంచెం ఇరిగింది, నొప్పట్టింది. నన్ను ఎందుకు గిట్టావు, నన్ను ఎందుకు లాగా, నాకు కాలు ఇరిగిపోయింది అంటే ఎలా ఉంటుందండి? చత్తవరా నువ్వు. అందుకే చిన్న దెబ్బతోటి బయటపడ్డావు. ఇప్పుడు మీకు చిన్న దెబ్బ కొట్టడం మంచిదా, పెద్ద దెబ్బలు వదిలేయడం మంచిదా? దేవుడు చిన్న పంపిస్తాడు, ముందు మారతావని. మారలేదనుకో ఆ బస్సు కిందకే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ముందు కరువు పంపించాడు, దేవుడు ముందు కరోనా పంపించాడు, దేవుడు ముందు ల్యాండ్ స్లైడింగ్ పంపించాడు, దేవుడు ముందు వరదలు పంపించాడు. మారకపోతే ఏం పంపిస్తాడో చెప్తున్నాడు. ఇప్పుడు ఏం పంపిస్తాడు? 5 సార్లు రాశాడు. ఏంటది? యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మొదటిసారి ఏం రాశాడు ఇక్కడ? మొదటి మాట ఏముంది? ఆహా యెహోవా దినము వచ్చునే, అది ఎంతో భయంకరం. ఇది 1వసారి. 2వ అధ్యాయం 1వ వచనం. 2వ అధ్యాయం 1వ వచనం. అవునండి, యెహోవా దినము వచ్చుచున్నది, అది సమీపమాయను, దేశ నివాసుల వణుకు. ఇది 2వసారి. యెహోవా దినం వచ్చును. ఏం జరుగుతుంది ఆ దినం? ఆ దినము 2వ వచనం, అంధకారముగా కమ్ముతుంది, మహా అంధకారం కమ్మును. ఆ దినం ఏం చేస్తుంది? మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు నాయన విత్తబడిన యోవేలు ప్రవచించిన 3 అధ్యాయాలు ధ్యానం చేశాం. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే నేను ఎడలు జాలు చేసుకుని మిమ్మల్ని రెస్టోరేషన్ చేస్తానన్నా. టు టర్న్, నా పట్టు తిరగండి. టు రిపెంట్, పశ్చాత్తాపండి. టు రెస్టోరేషన్, మా కొరకు పునరుద్ధరణ సహాయం అందించే దేవుడు కనుక విత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. ఉపవాసాల నుండి కన్నీళ్ళు విడిచి ప్రార్థించు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఎందుకు ఉపవాసం? పరిశుద్ధాత్మ నింపుదల కొరకు. ఎందుకు ఉపవాసం? అనేకులు రక్షణ పొందడానికి. ఎందుకు ఉపవాసం? ప్రభా మాతో మాట్లాడావు. మా కుటుంబాల రక్షణ పొందడానికి, మేము పోగొట్టుకుని తిరిగి పొందడానికి. ఓ దేవుని ఆత్మను పోగొట్టుకున్నాం, ఓ దేవుని ఆనందాన్ని పోగొట్టుకున్నాం, సిగ్గుపడిపోతున్నాం. మమ్మల్ని ఆత్మపూర్ణులుగా చేయడానికి విత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.